నా టీవీ గుల్ల అయిపోయింది, పంపించేయాలి. ఎందుకు అంటే మరి ఇలా చేసేవాడు ఎవడున్నాడు? బ్రాండ్ పంపిస్తేనే వాళ్ళకి భజన చేసే వాల్యూ. సో ఇట్లాంటి వాడిని కొంచెం కాపాడుకోండి. 10 టీవీలు టెస్ట్ చేస్తే 2 టీవీలు బాగున్నాయి, 8 బాగాలేదని చెప్పగలిగే మగాడు ఎవడున్నాడు? సో మగాడు అనేది మ్యాటర్ ఎందుకులే, కానీ ఇక్కడ ఎవరు చెప్పగలుగుతారు అలా? ఈ రోజుల్లో చెప్పలేరు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. హార్ఫెషన్ నదీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం హైసెన్స్ నుంచి హైసెన్స్ E6n మోడల్ యొక్క 43 ఇంచ్ రివ్యూ అయితే చూద్దాం. సో ఇందులో సైజ్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. వాటి ప్రైసెస్ దీన్ని తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు మెన్షన్ అయితే చేస్తాను. ముందే చెప్తున్నాను, అండర్ 25,000లో బెస్ట్ టీవీ ఇదే. అంత గట్టిగా ఎలా చెప్పామంటే మన రివ్యూ తరీకా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను. మనం రివ్యూ చేసినప్పుడు ఏంటంటే ఒక టీవీ తెచ్చేసి ఆ టీవీని బాగుందని చెప్పేసి తర్వాత దాన్ని పంపించేసి ఇంకోటి తెచ్చేసి అమ్మేసుకునేలా అయితే చేయం. ప్రతి టీవీ వచ్చింది కొంటాం. 2024లో వచ్చిన టీవీస్ అన్నీ కొన్నాను నేను. సైడ్ బై సైడ్ పెట్టాను. 10 టీవీలని సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక నాకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. 10 టీవీలు ఎట్ ఏ టైం నేను పక్క పెట్టలేకపోతున్నాను. మ్యాక్సిమం 6 పెట్టగలిగాను. సో నేను కేటగరైజ్ చేశాను. సో కాస్ట్లీ అండర్ 30,000 అబవ్ ఉన్న టీవీలన్నీ ఇంకో కంపారిజన్ వీడియో, బిలో 30,000 అంటే 25,000లో వచ్చే టీవీస్ అన్నిటిని కంపేర్ చేసుకుంటూ 6 టీవీస్ అయితే వచ్చాయి. అన్ని బ్రాండ్స్, వియూ, తోషిబా, మోటరోలా, హైసెన్స్, TCL ఇవన్నిటిని కంపేర్ చేసి నేను బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో అయితే చేశాను. సో ఇప్పటివరకు ఒకవేళ నేను అప్లోడ్ చేస్తుంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. అప్లోడ్ చేయకపోతే వెరీ సూన్ వస్తుంది. ఆ కంపారిజన్ వీడియోలో దిస్ ఈజ్ ద బెస్ట్ టీవీ. సో మీరు ఆరామ్సే ఇక ఈ రివ్యూని కన్సిడర్ చేయొచ్చు. దీనికంటే ఇంకో బెస్ట్ టీవీ ఉంటుందేమో అని మీకు డౌట్ అవసరం లేదు. సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ స్టిల్ ఈ వీడియోలో చెప్పాలి కాబట్టి ఇప్పటివరకు 5 టీవీలు నేను వరుసగా రివ్యూలు చేసుకుంటూ వస్తున్నాను. నా ముందే ఉన్న టీవీస్ అని ఎట్ ఏ టైం టెస్ట్ అయిపోయింది. వన్నిటిని షర్ట్లు మార్చుకుంటా రివ్యూలు చేస్తూ ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ షర్ట్ మార్చుకుంటా. దిస్ ఇస్ ద ఫైనల్ రివ్యూ. ఇంకా ఫైనల్గా ఈ వీడియోలో చెప్పాలి. దీన్ని లేట్గా అప్లోడ్ చేయాలి. దీన్ని ముందే అప్లోడ్ చేస్తే అందులో ఇచ్చిన హైప్ అనేది ఈ టీవీ మీద పనికిరాదు. సో మన రివ్యూ అనేది అలా ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ల్యాప్టాప్ కానీ, హోమ్ థియేటర్ కానీ, ఎనీ ప్రోడక్ట్, TWS కానీ అన్నీ తెప్పించి టెస్ట్ చేశాక మాత్రమే మాట్లాడుతుంది తప్పితే స్పెక్ షూసో లేకపోతే ఇంకేదో చూసి చేసే మనిషిని కాదు. సో నేను టెస్ట్ చేసిన వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 25,000 యాజ్ ఆఫ్ నో. సో ఇక ఆలస్యం చేయకుండా, ఇంట్రో చాలా పెద్దగా అయిపోయింది. సో బెస్ట్ టీవీ కాబట్టి ఇంత పెద్ద ఇంట్రో ఇచ్చాను. వేరే వాటి కూడా ఇంట్రో ఇచ్చాను 1 minute, బట్ ఇది కొంచెం పెద్దగా అయి ఉండొచ్చు. ఇగ్నోర్ చేయండి. మీరు ఒక మంచి టీవీ అయితే కొనబోతున్నారు ఈ వీడియో చూశాక. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి హైసెన్స్ E6n మోడల్. బాక్స్ చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, రిమోట్ ఉంటుంది, అండ్ అలానే మనకి బ్యాటరీస్ ఉంటాయి, అండ్ దాని తర్వాత మనకి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ చూడడానికి ఉంటుంది, అండ్ ఫైనల్గా స్మార్ట్ టీవీ ఇదే ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ మనం డిజైన్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది స్క్రీన్ బెజల్స్తో వస్తుందన్నమాట. సో స్క్రీన్ బెజల్ కూడా కాదు నన్ను అడిగితే. సో కొంచెం స్క్రీన్ బెజల్ ఉంటుంది, కొంచెం మీకు మెటల్ ఏదైతే బాడీ ఫ్రేమ్ ఉంటుందో అది ఉంటుంది. వెరైటీగా దీని డిజైన్ ఏంటంటే ఈ మెటల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఏదైతే స్క్రీన్ ఉంటుందో గ్లాస్ అనేది ఫ్రంట్కి ఉంటుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. హైసెన్స్కి నా విన్నపం, కొంచెం వింటే ఈ డిజైన్ ఇంకెప్పుడు తీసుకురాకండి. సో ఎందుకు అనేది మనం మాట్లాడుకోవాలి. చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. మేము ఏం చేసాం, ఒక 55 inches టీవీ తెప్పించాం. హైసెన్స్ సేమ్ డిజైన్లో వస్తుంది. దాన్ని ఇలా పట్టుకున్నాం, అటుపక్క ఇటుపక్క ఇలా లేపాం. చెప్పాను కదా, దీనికి ఎటువంటి స్క్రీన్కి దీనికి ప్రొటెక్షన్ లేదు. మీరు వన్స్ టీవీకి వాల్ మౌంట్ చేశాక మీకు ఆ ఇష్యూ రాకపోవచ్చు. ఆ ఒక్కసారి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఆ ఒక్కసారి కనుక మీరు గట్టిగా పట్టుకొని గట్టి కొత్తేసారనుకోండి, కథం, నా టీవీ గుల్ల అయిపోయింది. 45,000 రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. నిజం, వేస్ట్ అయిపోయినాయి. ఇంకేం చేస్తాం, గట్టి పట్టుకున్నాం, ఖరాబ్ అయిపోయింది. సో అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాం, హైసెన్స్, తోషిబా టీవీలని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాం. బట్ ఇది ఒక చిన్న విషయమే. వన్స్ టీవీని వాల్ మౌంట్ చేస్తే మీకు ఇష్యూ రాదు. అందుకని నేను పెద్ద మేజర్ కాన్ లాగా కన్సిడర్ చేయలేదు. అందుకని దీని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఆ కొద్దిసేపు మీరు ఎట్లాగ మీరు చేయరు, సర్వీస్ పర్సన్ వస్తారు, వాళ్ళే జాగ్రత్తగా చేసుకుంటారు. ఏదైనా ఇష్యూ వస్తే వాడే కట్టుకుంటాడు. కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం రిస్కీ థింగే బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ చెప్పాను కదా, మెటల్ ఫ్రేమ్తో వస్తుందంతా. ప్లాస్టిక్ అనేది మీకు మదర్ బోర్డ్ ఏరియా దగ్గర అయితే ఉంటుంది. స్టాండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ అయినప్పటికీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ పోర్ట్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉంటాయి, RJ45 పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, RF పోర్ట్ ఉంటుంది, ఆడియో జాక్ ఉంటుంది. అన్ని కూడా మనకి అన్ని పోర్ట్స్ అయితే
ప్రొవైడ్ అయితే చేశారు. పోర్ట్స్ విషయంలో ఎటువంటి ఇష్యూ లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే క్వాలిటీ. సో ఫస్ట్లీ ఈ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే 4K LED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్యానల్ గురించి ఫస్ట్లీ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్రైట్నెస్ అనేది అరౌండ్ మీకు 280-290 నీట్స్ అయితే వస్తుందన్నమాట. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది, సఫిషియెంట్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుండేది. అంటే లైక్ QLED మోటరోలా మనకి దగ్గర 330 నీట్స్ వస్తుంది. VU 350 క్లైమ్ చేసినప్పటికీ వాళ్ళది కూడా ప్రాక్టికల్గా 300 వస్తుంది. ఒక 10 నీట్స్ డిఫరెంట్ ఉంది. బట్ కొంచెం ఇంకా బ్రైట్ ఉంటే బాగుండేది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో దిస్ ఈజ్ ద బెస్ట్. ఇంకా మోటర్లో ఒకటి ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది, కానీ దానివల్ల కొన్ని లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోలో చూడండి. మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కొన్ని టీవీస్లో అయితే ఏకంగా 200, 220, 250 అట్లయితే ఉంటాయి. ఇందులో మీకు సఫిషియెంట్ బ్రైట్నెస్ అయితే ఉంది. అదొక మంచి విషయం. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ కలర్ రేంజ్, చాలా అంటే చాలా వైడ్ కలర్ రేంజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఇంకా వేరే ప్రీమియం టీవీస్ పక్కన పెట్టలేదు. సోనీ టీవీని, ఈ టీవీని, మోటరోలా టీవీని, సామ్సంగ్ టీవీని పక్కన పెట్టినప్పుడు సోనీ తర్వాతకి నాకు ఆ కలర్ డెప్త్, ఆ కలర్ వైడ్ అంటే గ్రేడియంట్ ఉంటుంది కదా, ఒక డార్క్ కలర్ నుంచి అదే కలర్ లైట్ అవ్వడానికి ఏదైతే గ్రేడియంట్ కలర్స్ ఉంటాయో సోనీ తర్వాతకి, సోనీ అంత బెటర్ అయితే లేదు, 100% చెప్తున్నాను. సోనీకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సోనీ తర్వాతకి బెస్ట్ టీవీస్ ఇన్ని 10 టీవీలు అంటే మాత్రం ఇది కొంచెం కలర్ గ్రేడియంట్ విషయంలో ఇది బెటర్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. స్కిన్ టోన్స్ ఎస్పెషల్గా మరి కొన్నిట్లలో ఎల్లో అవుతుంది, కొన్నిట్లలో బ్లూ అవుతుంది. బట్ ఇందులో స్కిన్ టోన్స్ అనేది కొంచెం బెటర్గా మెయింటైన్ చేసింది, అదొక మంచి విషయం. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం గుడ్ బ్లాక్స్ అని చెప్పాలి, ఎక్సలెంట్ అయితే కాదు. ఈ ప్రైస్ రేంజ్లో నేను టెస్ట్ చేసిన అన్నింటిలో కల్లా ఇది సెకండ్ ర్యాంక్లో ఉంటుంది. మోటరోలా QLED కాబట్టి బెటర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. బట్ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే బ్లాక్స్, గుడ్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ బ్లాక్స్ బాగానే ఉంటాయి. ఇంకాస్త ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. బట్ వీళ్ళ ప్రైస్లో ఎక్కువలో వేరే టీవీస్ కూడా ఉన్నాయి. మేబీ అయ్యట్టు ఉండి చచ్చాయో మనకైతే తెలియదు. బట్ ఈ టీవీ అయితే కాస్త బ్లాక్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఈ ప్రైస్ రేంజ్లో మంచి బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అదొకటే చెప్పగలను. అండ్ ఇక డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, HDR10 సపోర్ట్తో వస్తుంది, HLG సపోర్ట్ ఉంది, ALM ఉంది, MEMC టెక్నాలజీతో వస్తుంది. అండ్ VRR సపోర్ట్తో వస్తుంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్. ఈ అన్ని ఫీచర్స్ అయితే మనకి ఈ టీవీలో చూడడానికి నేను డాల్బీ విజన్ కంటెంట్ చూశాను, HDR కంటెంట్ చేశాను. రెండు కూడా మీకు బెటర్గా అయితే వస్తున్నాయి. HDR కంటెంట్ అనేది ఎస్పెషల్గా ఈ టీవీలో డీటెయిల్స్ అనేది చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఇమేజ్ క్వాలిటీ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ కూడా మీకు బాగానే ఉంటుంది. అంటే ఏమంటారు, హైగా బ్రైట్నెస్ వచ్చే HDR వీడియోస్లో అవి కూడా మీకు బాగానే అయితే షో చేస్తుంది. ఇక వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం అండర్ 25,000 నేను టెస్ట్ చేసిన అన్ని టీవీల్లో కల్లా బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్స్ ఇందులోనే ఉన్నాయి. అండర్ 25,000 బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్స్ దీంట్లో ఉన్నాయి. బట్ నాట్ ది బెస్ట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టిల్ ఇందులో కూడా మీకు 10% లాస్ అయితే అవుతుంది. సైడ్ నుంచి మీరు చూసినప్పుడు 10% మాత్రమే అవుతుంది. అదే మంచి థింగ్. ఇందులో రిమైనింగ్ అన్నింటిలో 20%, కొన్ని అయితే అసలు తోషిబా అయితే పూర్తిగా వాష్అవుట్ అయిపోయింది. సో సామ్సంగ్ కూడా సమ్టైమ్స్లో వాష్అవుట్ అయిపోయింది. సో దట్ ఖచ్చితంగా మాత్రం వ్యూవింగ్ యాంగిల్స్ అనేది చాలా మంచి వ్యూవింగ్ యాంగిల్స్. ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్స్, కన్సిడరింగ్ ప్రైస్ బెస్ట్ వ్యూవింగ్ యాంగిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. HDR టెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, బాగానే ఉంది. ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ మీద నా ఒపీనియన్. నేను పిక్చర్ క్వాలిటీలో ఒక డీపర్ బ్లాక్స్ తప్ప, కొంచెం బ్రైట్నెస్ కూడా అసలు ఇష్యూయే కాదు, ఆ కొంచెం బ్లాక్స్ తప్ప ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేసే స్మార్ట్ టీవీ అండర్ 25,000 ఈ ఇయర్కి యాజ్ ఆఫ్ నో ఇదే. సో అదైతే మీరు కొనవాళ్ళు ఎవరైనా ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా ఒకసారి కంపారిజన్ వీడియో చూశాక మీకు అనిపించినా సరే కామెంట్ అయితే చేయండి. ఇక గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో ఏకైక టీవీ Android 12 తోటి వస్తున్న టీవీ. ఇది Android 12తో వస్తుంది, గూగుల్ టీవీ ఓఎస్ఏ, బట్ Android 12తో వస్తుందన్నమాట. అదొక మంచి విషయం. అదైతే నాకు బెటర్ అయితే అనిపించింది. UI యూజ్ చేసేటప్పుడైతే చాలా స్మూత్గా ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ Android 12 మరి ఏంటో తెలియదు, కానీ UI అయితే స్మూత్గా ఉంది. అక్కడక్కడ అప్పుడప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు మైనర్ డిలే అయితే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, స్క్రోల్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు కానీ. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రోల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు అట్ట కొంచెం లోడ్ అయినానికి టైం పడింది అనుకో, దట్ మీన్స్ ఈ టీవీ కాదు, ఏ టీవీ అయినా సరే అట్లా అవుతుంది అంటే దాని అర్థం మీ వైఫై కనెక్షన్ ఫాస్ట్గా లేదని. మీ వైఫై కనెక్షన్ ఫాస్ట్గా ఉండి అవుతే మాత్రం అప్పుడు టీవీ ప్రాబ్లం అని మనం అనుకోవాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు, సెట్టింగ్స్లో అటు ఇటు పోయేటప్పుడు ల్యాగ్ అయితే టీవీ ప్రాబ్లం. మెయిన్ హోమ్ స్క్రీన్లో మీరు పైకి కింద కన్నప్పుడు ల్యాగ్ అవుతుందంటే మీ ఇంటర్నెట్ ప్రాబ్లం. అది బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇక ఓవరాల్గా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో వచ్చేసి మనకి TTSX ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 24 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. హై సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ అనేది వాల్యూమ్ అనేది చాలా లౌడ్గా అయితే ఉంది. బట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బేస్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. ట్రబుల్స్ క్వాలిటీ బాగానే ఉంది, డైలాగ్స్ క్వాలిటీ బాగానే
బాగానే ఉంది, కానీ బేస్ అనేది వెరీ మినిమల్గా ఉంటుంది. నన్ను అడిగితే ఈ 43 ఇంచ్ 4K టీవీ మీరు తీసుకున్నారంటే మీకు కొంచెం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మినిమం టు మినిమం మీరు 5,000 అయినా స్పెండ్ చేసి ఒక మంచి సౌండ్ బార్ తీసుకోండి. ఇక్కడ 5,000 ఏది కొనాలనేది ఒక వీడియో చేశాను. 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. మంచి సౌండ్ బార్ కూడా తీసుకోండి, అప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ టీవీ కాదు, ఏ టీవీ కూడా మీకు ఎక్సెప్ట్ సోనీ టీవీలో వచ్చే సౌండ్ క్వాలిటీ అనేది మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయలేవు. నేను అన్ని టెస్ట్ చేసాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఏ టీవీ కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేయలేదు. అలా ఇక ఫైనల్గా వర్డిక్ట్ చెప్పు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 43 ఇంచెస్ 25,000 ఉంది. ఇలా మీకు రిమైనింగ్ ప్రైసెస్ అన్ని స్క్రీన్ సైజ్ని బట్టి ఇక్కడైతే ఉంటే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు యాజ్ పర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మాత్రం ఇక్కడ ఫస్ట్ ప్రోస్ చెప్తాను, కాన్స్ చెప్తాను, ఆ తర్వాతకి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రో వచ్చేసి ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ, బెటర్ పిక్చర్ క్వాలిటీ, అన్ని ఆస్పెక్ట్స్లో కల్లా బెటర్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేసేది అండర్ 25,000లో ఈ టీవీ, అది కాన్ఫిడెంట్గా చెప్పగలను. రెండోది 2 years బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, నాట్ 1 year, 2 years బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మూడోది యూఐ అనేది యూజువల్ నేను టెస్ట్ చేసిన వాటిలో అక్కడక్కడ ల్యాక్స్ చూశాను, అండ్ Android 11 మీద వస్తుంది, ఇది Android 12తో వస్తుంది. ల్యాక్స్ కూడా చాలా మినిమల్గా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి రిమోట్ గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకోలేదు. సో రిమోట్లో వచ్చేసి మీకు వాయిస్ సెర్చ్ బటన్తో పాటు అందరూ ప్రొవైడ్ చేస్తారు, బట్ షార్ట్ కట్ బటన్స్ అండర్ 25,000లో TCL ఒకటి కొంచెం దగ్గరగా తీసుకొచ్చింది, కానీ రిమైనింగ్ ఏ బ్రాండ్ కూడా దగ్గర తీసుకురాలేదు. మీకు ఇక్కడ నెట్ఫ్లిక్స్ షార్ట్ కట్ బటన్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది, మీడియా ఉంది కదా, ఈ మీడియా అనేది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆహానో ఇంకోదో దీనికి పెట్టుకోవచ్చు. ఇంతకంటే బెటర్ రిమోట్ ఏ ఉంటుంది చెప్పండి. సోనీ ప్రొవైడ్ చేస్తుంది, సోనీ తర్వాత మళ్ళీ మీకు హైసెన్స్ అయితే ఇట్లాంటి రిమోట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఖచ్చితంగా రిమోట్లో కూడా స్టాండ్ అవుతుంది. ఇవి ప్రోస్. మరి కాన్స్ ఏం లేవంటే చెప్పాను కదా, బ్లాక్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, కొంచెం ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. బట్ ప్రైస్ మీ డాడీ ఇస్తాడని హైసెన్స్ నన్ను అడగొచ్చు, బట్ ఇట్స్ ఓకే ఫైన్. ఇంకోటి వచ్చేసి ఈ డిజైన్ ప్లీజ్ హైసెన్స్, మీరు ఒకవేళ టీవీ చూస్తుంటే ఈ చెత్త డిజైన్ మానేసేయండి ఫాస్ట్గా. ఈ హైసెన్స్ కానీ తొసిబు కానీ ఈ చెత్త డిజైన్ అనేది పిల్లలో లేకపోతే పెద్దోళ్ళు ఏదో పుట్టుకున్న కర్మగాలు ఎందుకో ఇట్లా పట్టుకొని గట్టిగా ఒత్తారంటే పగిలిపోతుంది. నాకు జరిగింది ఆ ఇష్యూ, నా టీవీ పగిలిపోయింది. నేను ఎంతో జాగ్రత్తగా చూసేవాడు, నా టీవీ పగిలిపోయింది. ఈ చెత్త డిజైన్కి కొంచెం ఓకే మాకేం పర్లేదు, సైడ్కి ఇట్లా ఫ్రేమ్ ఇచ్చేసి ఫ్రేమ్కి స్క్రీన్ బేస్లు ఇస్తే అన్ని టీవీలాగా మాకేం ప్రాబ్లం లేదు, మేము చూస్తాం. కానీ ఇట్లాంటి డిజైన్ తోటి వాళ్ళు చూడరు మన వీడియో. ఒకవేళ మీరు కట్ చేసి బ్రాండ్కి ట్యాగ్ చేస్తాంటే ట్యాగ్ చేయండి, ఆ చెత్త డిజైన్ తీసుకురావద్దని చెప్పండి. సో ఇది ఓవరాల్గా బెస్ట్ టీవీ అయితే ఇది. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని పర్చేజ్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటే చెక్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ వీడియో చూడాలనుకుంటే 2 వీడియోస్ ఉంటే, ఒకటి అండర్ 25,000, ఇంకోటేసి బడ్జెట్తో సంబంధం లేకుండా బెస్ట్ 43 ఇంచ్ 4K టీవీ అది చూడండి. అండ్ 55 ఇంచెస్ 65 టీవీస్ కూడా వెరీ సూన్ రివ్యూ అయితే వస్తుంది. అంటే అవన్నీ కొంటామని కాదు, ఇవే వేరే సైజెస్లో ఉంటాయి కాబట్టి ఇవే మోడల్స్లో వాటిని కూడా సజెస్ట్ చేస్తూ ఇంకేమైనా వేరే ప్రీమియం క్వాలిటీ ఉంటే తీసుకొచ్చి కంపేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే మాత్రం ఇట్లాంటి యూట్యూబర్ని మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, వీలైతే ఫ్రెండ్స్ అందరికీ పంపించేయాలి. ఎందుకు అంటే మరి ఇలా చేసేవాడు ఎవడున్నాడు? నాట్ ఓన్లీ తెలుగు, హిందీలో అయినా సరే ఇట్లా సైడ్ బై సైడ్ కంపేర్ చేసి 10 టీవీలు టెస్ట్ చేస్తే 2 టీవీలు బాగున్నాయి, 8 బాగలేదని చెప్పగలిగే మగాడు ఎవడున్నాడు? సో మగాడు అనేది మ్యాటర్ ఎందుకులే, కానీ ఇక్కడ ఎవరు చెప్పగలుగుతారు అలా? ఈ రోజుల్లో చెప్పలేరు. ఈ రోజుల్లో పైసలకే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. బ్రాండ్ పంపిస్తేనే వాళ్ళకి భజన చేసే వాల్యూ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇట్లాంటి వాడిని కొంచెం కాపాడుకోండి. ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను స్మార్ట్ టీవీ వీడియోస్లో. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడియో ఇస్తే లైక్ చేయండి. వన్స్ అగైన్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.